ఈ విషయం గనక తెలుసుకోపోతే మనం చాలా నష్టపోతాం. రాజమండ్రి ఒక ఫ్యామిలీ రోజు రాత్రి వాళ్ళ గుమ్మం ముందు చెప్పులు తిరగబడి ఉండేవి. పట్టించుకోలేదు. ఏడవ రోజు ఆ ఇంటి నుండి శవం లేసింది. ఇది కథ కాదు. 2024లో జరిగిన నిజం. గరుడ పురాణంలో యముడు స్వయంగా చెప్పాడు. ఎవరన్నా గరుడ పురాణం చదివితే తెలుస్తుంది. యముడు స్వయంగా ఏం చెప్పాడో తెలుసా? చెప్పులు తిరగబడితే యముడి దూతలు ఇంట్లోకి వస్తారు. మీ ఇంట్లో కూడా చెప్పులు ఇలా పడేస్తున్నారా? ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇలాంటి తప్పు ఎప్పుడు చేయొద్దు. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. లేకపోతే చాలా నష్టపోతారు. గుమ్మం ముందు చెప్పులు తిరగబడి ఉండటము అసలుకి చాలామంది గుమ్మం ముందు చెప్పులు విచ్చలవిడిగా పడేస్తూ ఉంటాము. అవి తిరగబడితే బోర్ల పడితే ఒక చెప్పు పోయి అటేటో ఉండిద్ది. ఇయన్నీ మనం గమనిస్తానే ఉంటాము. ఇకనైనా మీరు జాగ్రత్త పడండి. అసలు మొదటి తప్పేంటో తెలుసా? మొదటి తప్పు 90% మంది చేసేది గుమ్మం ముందు చెప్పులు తిరగబడి ఒకదాని మీద ఒకటి పడి శాస్త్రం ఏం చెబుతుందో తెలుసా? గుమ్మం లక్ష్మీదేవి వచ్చే దారి. గుమ్మం ముందు చెప్పులు తిరగబడితే అర్థం లక్ష్మీదేవికి అవమానం, యముడికి ఆహ్వానం. ఏమవుతుందో తెలుసా? ఇంట్లోకి డబ్బు రాదు. వచ్చిన డబ్బు దొంగల పాలు, హాస్పిటల్ పాలు అవుతుంది. దొంగల పాలు అంటే మనకు తెలియకుండానే మన డబ్బుని దోచుకుంటారు. అలాంటిదన్నమాట. ఇంట్లో వాళ్ళకి కాళ్ళ నొప్పులు, యాక్సిడెంట్లు జరుగుతాయి. పరిహారం ఏంటంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు గుమ్మం ముందు చెప్పులు సరిగ్గా జతగా పెట్టండి. తిరగబడి ఉంటే వెంటనే సరిచేయండి. గుమ్మం ముందు నీళ్లు చల్లి ముగ్గు వేయండి. బెడ్ కింద చెప్పులు పెట్టడము మంచిది కాదు. చాలామంది దెయ్యాలు రాకుండా, నెగిటివ్ ఎనర్జీ రాకుండా బెడ్ కింద చెప్పులు వేసుకుంటారు. భయం రాకుండా ఉండిద్దని. కానీ ఇది చాలా తప్పండి. రెండో తప్పు, బెడ్ కింద పడుకునే చోట చెప్పులు పెట్టడం చాలామంది బయట నుండి రాగానే బెడ్ కిందకు తోసేస్తారు. ఇది చాలా అతిపెద్ద డేంజర్ అన్నమాట. ఇది చాలా పెద్ద దోషం. శాస్త్రం ప్రకారం బెడ్ కింద చెప్పులు ఉంటే మీరు పడుకున్నప్పుడు ఆ చెప్పుల్లోని నెగిటివ్ శక్తి, నెగిటివ్ ఎనర్జీ మీలోకి ప్రవేశిస్తుంది. ఇది ఎప్పుడైనా గమనించారా? మనం పడుకున్నప్పుడు హఠాత్తుగా మన మీద ఎవరో ఎక్కి కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. కానీ మనం ఏం చేస్తాము? చెప్పులు ఉంటే దెయ్యాలు రావు, అది రావు, ఇది రావు అని చెప్పులు చీపిరి మొత్తం వేసుకుంటాం మంచం కింద. కానీ అలా చేయకూడదు. ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది శరీరంలోకి వెళ్తుంది. నిద్ర పట్టదు, పీడ కలలు వస్తాయి. భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు, మనస్పర్ధలు. అక్కడ కారణం ఉండదు భార్యాభర్తల మధ్య గొడవ జరగటానికి. కానీ అలా చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య విపరీతమైన గొడవలు, పిల్లలు రాత్రిపూట ఉలిక్కి పడి లెగుస్తారు. దీనికి పరిహారం ఏమంటే చెప్పుల కోసం ఒక మూలన ఒక చెక్క స్టాండ్ పెట్టండి. బెడ్రూమ్లోకి చెప్పులు అస్సలు తీసుకురాకండి. చిన్నపిల్లలు ఏం చేస్తారంటే సరాసరి ఇంట్లోకి నడుచుకుంటూ వస్తారు షూ తోటో. కానీ అసలు అలా రాని కాకండి. విరిగిన చెప్పులు ఇంట్లో ఉంచటం, ఆ విరిగిన చెప్పులు అస్సలు ఇంట్లోనే ఉంచకూడదు. అవి పారేయాలి. మనమేంది కొంచెమేగా చినిగిందని దాచిపెట్టుకుంటాం. అలా ఎప్పుడూ చేయకండి. చిరిగిపోయిన చెప్పులు ఇంట్లో దాచి ఉంచటం, రేపు కుట్టించుకుందాంలే అని 6 నెలలు దాస్తారు కదా. 6 నెలలు కాదు, 1 సంవత్సరమైనా అవి అట్టానే ఉంటాయి. అవి దరిద్రానికి సూచన. అయ్యే దరిద్రానికి కారణమవుతాయి. అది మీరు పేదవాళ్ళు అని విశ్వాసం చెప్పినట్టు విశ్వం మిమ్మల్ని పేదవాళ్ళుగానే ఉంచుతుంది. చెప్పులు అంత డేంజర్ అన్నమాట. ఏమవుతుంది అని టేక్ ఇట్ ఈజీగా తీసుకోగాకండి. కొత్త బట్టలు, కొత్త వస్తువులు ఇంట్లోకి రావు. అసలుకి ఎంత కష్టపడినా పైకి రాలేరు మీరు. ఈరోజే చిరిగిన చెప్పులను తీసి ఉప్పు నీళ్ళల్లో కడిగి ఇంటికి దూరంగా పడేయండి. మర్చిపోకుండా ఉప్పు నీళ్ళలో కడగండి. ఇరిగిపోయిన చెప్పులు కానీ, పాడైపోయిన చెప్పులు కానీ పాడేసేటప్పుడు ఉప్పు నీళ్ళలో కడగండి. శనివారం రోజు పాత చెప్పులు దానం చేస్తే శని దోషం పోతుంది. కంపల్సరిగా మీకు ఎక్కువ చెప్పులు కనుక ఉంటే
దానం చెయ్యండి శనివారం పూట. మీకున్న తగాదాలు, గొడవలు, ఏదో శక్తి అలాంటి పట్టి పీడిస్తుంటే చెప్పులు దానం చెయ్యండి. దేవుడి గదిలోకి చెప్పులతో వెళ్ళడం, దేవుడి ఫోటో కింద చెప్పులు, ఇది క్షమించరాని తప్పు. దేవుడి గదిలోకి చెప్పులు వేసుకొని వెళ్ళటం, లేదా దేవుడి గది గోడ ఆనుకొని చెప్పులు పెట్టడం, చాలా ఇళ్లల్లో స్థలం లేక దేవుడి గది పక్కనే చెప్పులు పెడతారు. ఇది సాక్షాత్ దేవతలను అవమానించినట్టే. ఇది చాలా పెద్ద అపరాధం. ఏమవుతుందిలే అనుకోవాకండి. మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం 0. నేను ఈ పూజ చేస్తున్నాను ఫలితం రావట్లేదు, ఆ పూజ చేస్తున్నాను ఫలితం రావట్లేదు, ఆ గుడికి వెళ్తాను, ఈ గుడికి వెళ్తాను, ఇవన్నీ వ్యర్థమైపోతాయి అన్నమాట. దేవుడికి కోపం వస్తుంది. దేవుడి గదిని కనీసం 5 అడుగుల దూరంలో చెప్పులు ఉండాలి. పొరపాటున వెళ్తే అసలు దేవుడి దగ్గరికి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు. వెంటనే కాళ్ళు కడుక్కొని దేవుడికి క్షమాపణ చెప్పండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. లక్ష్మి వచ్చేలా చెప్పులు ఎలా పెట్టాలి? ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియక ఉండొచ్చు. కానీ ఈ వీడియోలో చూడండి. మరి ఎలా పెట్టాలి అంటే వినండి. చెప్పులు ఎప్పుడు చిందరబందరంగా ఉండకూడదు. చెప్పులు ఎప్పుడు తూర్పు లేదా ఉత్తరం వైపు చూసేలా పెట్టండి. ఇంట్లోకి వచ్చేటప్పుడు చెప్పులు గుమ్మం పక్కన జతగా పెట్టండి. కొత్త చెప్పులు కొంటే శుక్రవారం కొనండి. మొదటిసారి వేసుకునే ముందు పసుపు బొట్టు పెట్టండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది. చూసారా? చిన్న చెప్పులే మీ జీవితంలో మీ తలరాతని మారుస్తాయి. చిన్న చెప్పులే కదా, ఏముంది ఇంత పాటించాలా అనుకోగాకండి. చిన్నదైనా మనకు పెద్ద ఫలితం వస్తుంది. ఈరోజే వెళ్ళి మీ గుమ్మం ముందు చెక్ చేయండి. చెప్పులు తిరగబడి ఉంటే ఇప్పుడే ఈ క్షణమే సరిచేయండి. చెప్పులు మటుకు ఎప్పుడు పడితే అప్పుడు చిందరబందరగా ఉంచగాకండి. మీ ఇంట్లో ఈ 4 తప్పుల్లో ఏది జరుగుతుందో కామెంట్లో చెప్పండి. జై శ్రీమన్నారాయణ అని రాయండి. ఈ వీడియో మీ కుటుంబ సభ్యులకు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళను కూడా కాపాడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.